అనడానికి ఏం లేదు. ఎమ్మెల్యేగా 4 సార్లు, మంత్రిగా 2 సార్లు, ఎంపీగా ఒకసారి ఎనఫ్. మిగతాది ఏంటి అంటే ఇప్పుడు వాస్తవంగా ఆయన సాయంత్రం రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. చివరిలో మళ్ళీ కొడుకు గురించి అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రయారిటీ ఇవ్వడం, అటు జనసేన పట్టించుకోకపోవడం వల్ల జనసేనలో ఏమవుతున్నదంటే పవన్ కళ్యాణ్ తో మళ్ళీ ఇంకొక లీడర్, బలమైన కాపు లీడర్ ఉండాలని వాళ్ళ పార్టీ కోరుకోవట్లేదు. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే సరే కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాసు వీళ్ళేం ముద్రగడ కంటే ఎక్కువ వాళ్ళు కాదు, హరిరామ జోగి కంటే ఎక్కువ వాళ్ళు కాదు, ఇవాళ ఎమ్మెల్యే మంత్రులు. బట్ ఆనాటి ఉద్యమ రాజకీయాలతో చూస్తే ఆ స్థాయి వాళ్ళు ఎంజాయ్ చేసిన స్థాయితో చూస్తే వీళ్ళు అది కాదు. ఇంకోటి ఆ రోజున వీళ్ళు ఆ మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు కూడా వాస్తవంగా కుల మత వర్ణ వర్గరహితంగా అంటారు, కానీ వీళ్ళు కులానికి చేసుకున్నారు. చాలా వీళ్ళ కులానికి సంబంధించిన చాలా పనులు చేసుకున్నారు. వీళ్ళకి ఇళ్ళు ఇప్పించారా, పదవులు ఇప్పించారా, లేకపోతే ఫైనాన్స్ ఇప్పించారా, కులాన్ని బాగు చేసుకున్నారు. కానీ కుల నాయకుడు కావడమే ఆయనకి మైనస్. అప్పటిదాకా బానే ఉన్నాడు. ఒక రాజకీయ పార్టీలో ఉంటూ కుల నాయకుడు సక్సెస్ అవుతాడు. ఇప్పుడు వంగవీటి రంగా రాజకీయ పార్టీలో ఉండి సక్సెస్ అయ్యారు. అంతకుముందు ఇండిపెండెంట్ గా సక్సెస్ అయ్యారు, కార్పొరేటర్ గా. ఎమ్మెల్యే హోదాలో వచ్చేటప్పుడు కాంగ్రెస్ లోకి రావడం వల్ల సక్సెస్ అయ్యారు. దేవినేని నెహ్రూ సామాజిక వర్గ పరంగానే కాదు,